పిచ్చోడ్లాగా పార్క్లో 40 నిమిషాలు తిరిగిన కష్టపడి ఫ్రేమ్ సెట్ చేస్తే గాలి చూడండి. సో అది మా మ్యాటర్. కొంచెం ఉంటే మన ఫోన్ పోయేది. స్ట్రైట్ ఇన్ టు ది టాపిక్. ఈ రోజు వచ్చేసి యూసీఎం యొక్క ఫీ స్ట్రక్చర్ గురించి మనం మాట్లాడుకుందాం. చాలా ఇన్స్టాగ్రామ్ మెసేజెస్ అండ్ ఆల్సో యూట్యూబ్ లో కామెంట్స్ వస్తున్నాయి ఫీ స్ట్రక్చర్ అండ్ కోర్స్ స్ట్రక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని. సో మీకు ఆల్రెడీ తెలుసు మనం గింత అడిగితే గింత చెప్తామని. సో మన పాకెట్ నుంచి యూసీఎం వాడి బ్యాంక్ అకౌంట్ కి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, అంటే మన అప్లికేషన్ ఫీ నుంచి లాస్ట్ సెమిస్టర్ ఫీజు వరకు ప్రతి డీటెయిల్ మాట్లాడుకుందాం. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. మాస్టర్స్ చేద్దాం అనుకుంటున్న ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్కి యూసీఎంలో అప్లికేషన్ ఫీ వచ్చేసి $75 ఉంటుంది. అండ్ వన్స్ కాలేజ్కి అప్లై చేసుకున్న తర్వాత I-20 కోసం మన డాక్యుమెంట్స్ అన్నింటినీ వీళ్ళకి కొరియర్ చేయాల్సి ఉంటుంది. కొరియర్ ఛార్జెస్ వచ్చేసి 2500 నుంచి 3000 ఇండియన్ రూపీస్లో ఉంటుంది. ఇండియాలో ఉన్నప్పుడు పే చేయాల్సిన ఈ రెండే. ఆఫ్టర్ దట్ మనకు వీసా అప్రూవ్ అయిపోయి యూఎస్లో ల్యాండ్ అయ్యి యూనివర్సిటీకి వచ్చిన తర్వాత డే 1 అనేది ఓరియంటేషన్ డే అండ్ హెల్త్ స్క్రీనింగ్ ఉంటుంది అనమాట. ఆల్రెడీ నేను దీని మీద వీడియో చేశాను, ఒకసారి కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చెక్అవుట్ చేయండి. సో యూసీఎం వాడు మన దగ్గర డబ్బులు దొబ్బడం స్టార్ట్ చేసేది ఇక్కడే. హెల్త్ స్క్రీనింగ్ అప్పుడు మన దగ్గర బ్లడ్ తీసుకొని ఆ బ్లడ్ టీబీ టెస్ట్ చేస్తారు. 70% ఆఫ్ ద స్టూడెంట్స్ కి నెగిటివ్ వస్తుంది, బట్ రిమైనింగ్ 30% వాళ్ళతోనే మనం ఆడుకుంటాం. బేసిక్ గా ఇక్కడ ఫీ స్ట్రక్చర్ లో మన హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో మన హెల్త్ ఇన్సూరెన్స్ లో స్టూడెంట్ హెల్త్ కార్డ్ అని ఒకటి ఉంటుంది. ఫర్ సపోజ్ ఒక స్టూడెంట్ కి టీబీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది అనుకోండి, యూసీఎం వాడు మనకు ఒక మెయిల్ పెడతాడు. ఆ మెయిల్లో ఏ డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి డయాగ్నోసిస్ చేసుకోవాలో కూడా వాడే మెన్షన్ చేస్తాడు. సో ఆ మెన్షన్ చేసిన డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి మనం చెస్ట్ ఎక్స్రే తీసుకోవాల్సి ఉంటుంది. ట్రస్ట్ మీ, ఈ చెస్ట్ ఎక్స్రే తీసిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కి నెగిటివే వస్తుంది. సో ఇక్కడే మీకు అర్థమైపోయి ఉంటుంది వాడు ఏం టాక్టిక్ వాడుతున్నాడు. సో ఈ టీబీ టెస్ట్ నెగిటివ్ వచ్చేసిన తర్వాతనే మన సబ్జెక్ట్ ఎన్రోల్మెంట్ కి మనకి పాసిబిలిటీ ఉంటుంది. సో ఒక్క సెమిస్టర్ కి మనం మాక్సిమం 3 సబ్జెక్ట్స్ మాత్రమే చేయడానికి అలౌడ్. నేను మాట్లాడేది స్పెసిఫిక్ గా యూసీఎం గురించి. ఇంతటితో వదలడు, నీకు ఇంకొక బంపర్ ఆఫర్ ఇస్తాడు. ఇన్ కేస్ బీటెక్ లో నువ్వు కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్ కాకుండా ఎలక్ట్రానిక్స్ కానీ ఎలక్ట్రికల్ స్ట్రీమ్ నుంచి లేదా మెకానికల్ స్ట్రీమ్ నుంచి వచ్చుంటే నీకు ఒక ప్రీ రిక్విజైట్ ఎగ్జామ్ అనేది పెడతాడు. ప్రీ రిక్విజైట్ ఎగ్జామ్ అంటే తెలుసా? ఏం ఉండదు, జస్ట్ ఫెయిల్ అవడమే. అవును, నువ్వెంత మంచిగా రాసినా మాక్సిమం ఫెయిల్ చేస్తావు. ఎందుకు? డబ్బుల కోసమే. సో ఆ ప్రీ రిక్విజైట్ ఎగ్జామ్ నీ కోర్స్కి యాడ్ చేసి దానికి తాలూకు కూడా $1000 మనం దొబ్బుతాడు అనమాట. ఆఫ్టర్ దట్ నీకు టీబీ టెస్ట్ నెగిటివ్ వచ్చిన తర్వాత సబ్జెక్ట్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి. సబ్జెక్ట్స్ కి మనం ఎన్రోల్ అవ్వాల్సి ఉంటుంది. ఒక్క సెమిస్టర్ లో మాక్సిమం 3 సబ్జెక్ట్స్ కి మాత్రమే మనం అలౌడ్. నేను స్పెసిఫిక్ గా యూసీఎం గురించి మాట్లాడుతున్నా. సో ఆన్ యావరేజ్ గా 3 సబ్జెక్ట్స్ ఒక సెమిస్టర్ కి తీసుకుంటే మీ ఫీజు వచ్చేసి $5500 నుంచి సమ్వేర్ $6000 వరకు ఉండొచ్చు. అన్ని డబ్బులు మా దగ్గర లేవండి, మా ఉన్న 2 గాజులు కూడా అమ్మేసుకోవాలా అని మీకు డౌట్ రావచ్చు. అందుకనే యూసీఎం వాడు ఇంకొక బంపర్ ఆఫర్ ఇస్తాడు, అదే ఇన్స్టాల్మెంట్ ఆప్షన్. సో ఒక్కొక్క సెమిస్టర్ కి 4 ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి. ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ కి అరౌండ్ $1500 నుంచి $1600 వరకు ఫీజు అవుతుంది. మరి ఉత్తిగానే ఇన్స్టాల్మెంట్ ఇయర్ కదా, కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ యాడ్ చేస్తాడు. ఈ ఎక్స్ట్రా అమౌంట్ మన టోటల్ మాస్టర్స్ అయిపోయేసరికి అరౌండ్ లైక్ $300+ ఆర్ $400 వరకు ఉంటుంది అంతే. ఇంకా ఇది మన ఇష్టం. ఉన్న 2 గాజులు కూడా అమ్మేసి ఫీజు మొత్తం కట్టేస్తానంటే సాహసమనే చెప్పాలి. అలా కాదురా బాబు, నేను ఒక్క ఇన్స్టాల్మెంట్ కడతానంటే వెళ్ళను. సో ఇంతసేపు చెప్పిన ఈ $5000 నుంచి $6000 ఫీజు రేంజ్ అనేది ఓన్లీ సైబర్ సెక్యూరిటీ, కంప్యూటర్ సైన్స్, AI అండ్ డేటా సైన్స్ అండ్ CIS వాళ్ళకి మాత్రమే. వీళ్ళందరికీ క్లాసెస్ వచ్చేసి లీ సమిట్ MIC క్యాంపస్ లో జరుగుతుంది అనమాట. నెక్స్ట్ థింగ్, మనకి ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అని ఒక కోర్స్ ఉంటుంది. ఈ కోర్సు వాళ్ళకి ఫీజు వచ్చేసి అక్షరాల $8000. అంటే నువ్వు ఇన్స్టాల్మెంట్ల లెక్కలు వేసుకున్నా కూడా ఎవ్రీ మంత్ నువ్వు $2000+ కట్టాలి. ఈ కోర్స్ వాళ్ళకి క్లాసెస్ వచ్చేసి వారెన్స్బర్గ్, అంటే మన మెయిన్ క్యాంపస్ లో జరుగుతుంది. ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే వారెన్స్బర్గ్ కి క్లాసెస్కి వెళ్ళే వాళ్ళు మంచి కాలేజ్ లైఫ్ ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. బట్ ఈ MIC క్యాంపస్, ఈ లీ సమిట్ కి వస్తే మాత్రం కోచింగ్ సెంటర్ లో కోచింగ్ తీసుకున్నట్టే ఉంటది. అండ్ మీరు ఈ ఫీ స్ట్రక్చర్ అంతా చూసి ఇన్ని డబ్బులు అవుతాయా అని అనుకుని ఉంటే మీకు ఇంకో సూపర్ పాయింట్ చెప్తాను. USA మొత్తంలో వన్ ఆఫ్ ది లీస్ట్ కాలేజ్ ఫీజులో యూసీఎం ఒకటి. అంటే అర్థం చేసుకోండి మిగతా యూనివర్సిటీస్ ఎంతలా వాయగొడుతున్నాయో. సో అది మా మ్యాటరు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా యూసీఎంలో I-20 వచ్చిందా, ఒకవేళ I-20 వస్తే ఏ కోర్సులో వచ్చింది, కింద కామెంట్లో మెన్షన్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడికి వచ్చిన తర్వాత పార్ట్ టైం చేసుకొని ఫీజు కట్టేసుకుంటామావా, ఇలాంటి కాన్సెప్ట్లో మాత్రం రాకండి. ప్రాపర్గా లోన్ తీసుకోండి, ఫైనాన్షియల్ సెట్ చేసుకోండి, హ్యాపీగా వచ్చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకేంటి మరి, రైటా? నేను వస్తాను. బాయ్ మావా.